క్రీస్తునందు నా సాటి దేవుని కుటుంబ ప్రజలారా, మీ అందరికీ ప్రభు పేరిట సమాధానం కలుగును గాక. మరొకసారి దేవుని సత్యాన్ని మోసుకొని మీ మధ్యలోనికి రాగలిగాను, ఆనందిస్తున్నాను. రండి ప్రార్థన చేసుకొని ప్రభు పాదాలు పట్టుకుందాం. తండ్రి, నిన్న నడేక రీతిగా ఉన్న మా ప్రభువా, నీ వాక్య సారాంశం మాకు బోధిస్తున్నవాడా, నీ వాక్యమును బట్టి మమ్మల్ని స్థిరపరుస్తున్నవాడా, మీకు వందనాలు. నిత్యము జీవించున్నట్లుగా నీ వాక్యము మాలో నాటిన తండ్రి, నీ కృతజ్ఞతలు. మమ్మల్ని అందరినీ స్వాధీనపరచుకోండి, బలపరచండి. యేసు పేరిట వేడుతున్నాము తండ్రి, ఆమెన్. క్రీస్తునందు నా సాటి దేవుని కుటుంబ ప్రజలారా, దిద్దుబాటే సిద్ధపాటను మన ఈ దేవుని ఆలోచన సభకి మిమ్మల్ని అందరినీ ప్రేమతో ఆహ్వానిస్తున్నాను. ఈ దినపు సందేశము, కృపావరాలు అక్కర్లేదా, ప్రేమ ఉంటే చాలా అనే ఈ అంశం ద్వారా మనం ఒక అద్భుత సంగతిని నేర్చుకోబోతున్నాం. ఈ అంశాన్ని నేను ఎందుకు ఎన్నుకోవాల్సి వచ్చింది అంటే, ఈనాటి దినాల్లో ఎక్కువ మంది నీతిమంతులు, యథార్థవంతులు, క్రమము కలిగిన గొప్ప భక్తి చేస్తున్న వారిలో ఉన్న అభిప్రాయం, కృపావరాలు అక్కర్లేదు, ప్రేమ ఉంటే చాలు అంటున్నారు. అలా అంటున్న వారు ఎందరో ఉన్నారు. వారు మహాభక్తులు, యథార్థవంతులు, నీతిమంతులే. నిజమేనా వారి ఆలోచన? సరి అయినదేనా వారి ఆలోచన? వాక్యానుసారమేనా అనే ధోరణిలో పరిశుద్ధాత్మ దేవుని జవాబు దిగి వచ్చింది. చూడండి ఒకసారి, 1 కొరింథీ పత్రిక 12వ అధ్యాయము 31వ వచనం. కృపావరములలో శ్రేష్టమైన వాటిని ఆసక్తితో ఆపేక్షించుడి, ఇదియుగాక సర్వోత్తమమైన మార్గమును మీకు చూపుచున్నాను. ఈ వచనాన్ని బేస్ చేసుకొని ఒక వర్గం వారు కృపావరాలను కొట్టేశారు. అవసరం లేదు కృపావరాలు అన్నారు. ఎందుకు అంటే చూడండి, ఇదియుగాక సర్వోత్తమమైన మార్గం మీకు చెబుతున్నాను అన్నాడు పౌలు. 1 కొరింథీ పత్రిక 12వ అధ్యాయం చివరి లైన్లో సర్వోత్తమమైన మార్గం, గొప్ప మార్గం చెప్తున్నాను మీకు. ఇదియుగాక అంటే ఇప్పటి వరకు నేను చెప్పింది గాక ఇంతకంటే గొప్పది అని అర్థాన్ని ఇస్తుంది కదా. ఆ తర్వాత ఏముంది మరి అంటే, ఆ మాట అన్న తర్వాత వెంటనే 13వ అధ్యాయం స్టార్ట్ అవుతుంది. 1 కొరింథీ పత్రిక 13వ అధ్యాయంలో ఏముంది? మొత్తం ప్రేమ గూర్చి రాయబడింది. ప్రేమ 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 ప్రేమ, ప్రేమ లేకపోతే వ్యర్థుడు, ప్రేమ లేకపోతే వ్యర్థుడు అనే మాట రాయబడింది. ఇప్పుడు ఒకసారి ఆలోచించండి, ఇదియుగాక సర్వోత్తమైన మార్గం అంటే దీనికంటే గొప్ప మార్గం నేను మీకు చెబుతున్నాను అన్నాడు పౌలు గనుక 13వ అధ్యాయంలో దానికంటే గొప్పది ఏముంది? ప్రేమ. ప్రేమ గురించి ఏం రాయబడింది చూడండి ఒకసారి. 1 కొరింథీ పత్రిక 13వ అధ్యాయం 1వ వచనం. మనుషుల భాషలతోనూ దేవదూతల భాషలతోనూ నేను మాట్లాడినను, ప్రేమ లేని వాడనైతే మ్రోగెడు కంచు గనగనలాడు తాళమునయ్యుందును అన్నాడు. అంటే భాషలు మాట్లాడిన ఎన్నున్న ప్రేమ లేకపోతే వ్యర్థుడు. కనుక ప్రేమ కలిగి ఉండడమే ముఖ్యం, కృపావరాలు కలిగి ఉండడం కాదు అని బోధన చేయడం ప్రారంభించారు కొందరు. యథార్థవంతులే మళ్ళీ వారు, గొప్పవారే, మంచివారే. ఏమండి, జాగ్రత్తగా వినాలి, జాగ్రత్తగా వినాలి. వారి బోధ ఇది, వారి ఆలోచన ఇది. అవి ఉన్నా సరే ప్రేమ లేకపోతే వ్యర్థుడు కదా. దాని ద్వారా యూజ్ ఏంటి? ఇంకా ప్రేమ ఉంటే చాలు, వ్యర్థులు కాదు అనేది వారి ఆలోచన. కృపావరాలు ఉన్నవారు చాలామందిలో ప్రేమ లేదు అంటారు వాళ్ళు. ప్రేమ ఉన్న వాళ్ళలో కృపావరాలు ఉండవలసిన పనే లేదు అంటారు మళ్ళీ వీళ్ళు. ఇదేం విడ్డూరమైన భాష్యం! ఎందుకు ఇంత విచిత్రమైన వ్యాఖ్యానం చేస్తున్నారు? ఇలాంటి ప్రతి పొరపాటు ఆలోచనలు పెకలించడం దేవుని అంచకాలపు ప్రణాళిక. దేవుని సంఘంలో దేవునికి విరుద్ధమైన, దేవుని వాక్యానికి విరుద్ధమైన చిన్నది కూడా ఉండనివ్వడానికి వీలు లేదు. అంతే, పెకలించాల్సిందే. ప్రేమైన దేవుని ప్రజలారా,
చూడండి ఎంత సమంజసంగా, ఎంత న్యాయంగా ఉందో ఆలోచన. సర్వోత్తమమైన మార్గం ప్రేమ. కృపావరాలు ఉన్నా కానీ ప్రేమ లేకపోతే వ్యర్థుడు. ప్రేమ ఉంటే కృపావరాలు లేకపోయినా పర్లేదనే కదా అర్థం అంటున్నారు. ఇది వారి తలంపు. అవును, ప్రేమ ఉంటే చాలు, ప్రేమ ఉంటే చాలు, ప్రేమ లేకపోతే ఏమున్నా ఉత్తదే అనే మాట నిజమే, వాస్తవమే. ప్రేమ కలిగి ఉండడం చాలా మంచిది. అసలు పౌలు గారు ఆ ఉద్దేశంతోనే అంటున్నారా ఇక్కడ? ఆయన ఉద్దేశం ఏంటి అసలు? ఒకవేళ ప్రేమ కలిగి ఉండడము కృపావరాలు లేకపోయినా పర్లేదు, కృపావరాలని పౌలు గారు నిషేధిస్తున్నట్లే మీరు అనుకున్నట్లయితే, అదే నిజమైతే ఆ కింది వచనాల్లో మరొక మాట కూడా అన్నాడుగా, దాన్ని దృష్టి పెట్టరా? చూడండి ఒకసారి 1 కొరింథీ పత్రిక 13వ అధ్యాయం 2వ వచనము. ప్రవచించు కృపావరము కలిగి మర్మములన్నీయు జ్ఞానమంతయు ఎరిగిన వాడనైనను అంటూ, కొండలను పెకలింపగల పరిపూర్ణ విశ్వాసము గలవాడనైనను ప్రేమ లేని వాడనైతే నేను వ్యర్థుడను అన్నాడు. అంటే అర్థం ఏంటి? ప్రేమ ఉన్నవాడిలో విశ్వాసం ఉండదనా? ఒకవేళ విశ్వాసం ఉంటే ప్రేమ లేకపోతే వ్యర్థుడనా? ప్రేమ ఉంటే చాలు విశ్వాసం వద్దని వాక్యానం చేస్తారా? మరి చెప్పండి. ఆ పై వచనంలో అలాగే కదా వాక్యానం చేశారు. కృపావరాలు లేకపోయినా ప్రేమ ఉంటే చాలు. చూడండి చెప్తున్నాడు, అలా మాట్లాడినాక ప్రేమ లేకపోతే వ్యర్థుడు, కనుక ప్రేమ ఉంటే చాలు, కృపావరం లేకపోయినా పర్లేదు అన్న అదే వాక్యానం ఆ 2వ వచనంలో విశ్వాసం లేకపోయినా పర్లేదు, ప్రేమ ఉంటే చాలని వాక్యానం చేస్తారా? అప్పుడు వెంటనే వీళ్ళు ఏమంటారు, అబ్బెబ్బే అది కాదండి, విశ్వాసం లేకపోతే ఎలాగా? విశ్వాసం ఉండాలి, విశ్వాసం ఉంటేనే ప్రేమ కూడా ఉంటుంది. ప్రేమ విశ్వాసం ఒకటే. మరి అక్కడ ఆ మాట అన్నాడేంటి? విశ్వాసం ఉన్నా సరే ప్రేమ లేకపోతే వ్యర్థుడు అన్నాడు. అప్పుడు విశ్వాసాన్ని కూడా పౌలు గారు కాదంటున్నట్టేనా? మరి విశ్వాసాన్ని పౌలు గారు కాదన్నప్పుడు కృపావరాలను ఎందుకు కాదన్నట్టు అనుకుంటున్నారు మీరు? అది మీ ఆలోచన ఎందుకు అలాగుంది? అలా అనుకునే వారందరితో చెబుతున్నాను, వినేవారందరూ వారి ఆలోచన ఇలా ఉంటుందని నేర్చుకోండి, చూడండి, జాగ్రత్త పడి మీ వ్యక్తిగత ఆత్మీయ జీవితాల్లో మిమ్మల్ని మీరు కాపాడుకోండి. చూశారుగా ఎలాంటి వక్రబోధలు ఉన్నాయో? చాలా చిన్న చిన్న విషయాల్లో ఆత్మీయ పునాదులు కూలిపోయే ప్రమాదం ఉంది. ఇంత జాగ్రత్తగా ఆలోచిస్తే తప్ప బోధ వినడం తెలియడం మన వల్ల కాదు. ఇది మనుషుడికి అసాధ్యం, కేవలం పరిశుద్ధ ఆత్మదేవునికే సాధ్యం. ఇన్ని వైపులుగా ఇన్ని లోతులోనికి మనం ఎలా వెళ్ళగలమండి? మన జ్ఞానం ఎక్కడదండి? ప్రియమైన దేవుని ప్రజలారా, ఆకాశం నుండి దిగి వచ్చిన ప్రత్యక్షత ఇది, మన బుర్రలో వెలిగినది కాదు ఇది. అందుకే దేవుడు చెబుతున్నాడు సర్వసత్యం ఇది అని. చెప్పండి, మీరు చెప్పండి, కృపావరాలను పౌలు గారు నిషేధించారా? మరి నిషేధించకపోతే అన్నాడు కదండి, అక్కడ భాషలు మాట్లాడినా సరే ప్రేమ లేకపోతే వ్యర్థుడని అన్నాడు. ప్రేమ ఉండడమే సర్వోత్తమం, ఎందుకంటే ఆ పైన అన్నాడుగా ఇదే సర్వోత్తమం అని. అందుకని ప్రేమ ఉంటే చాలు, కృపావరాలతో పనే లేదు అంటారు. కృపావరాలు ఉన్న వాళ్ళని వీళ్ళు వ్యర్థులు అంటారు. కృపావరాలు ఎవరిలో ఉంటాయో వారిలో ప్రేమ ఉండదు, వ్యర్థత వాళ్ళలో ఉంది. ప్రేమ ఉండాలి, అసలు కృపావరాలతో పనే లేదు అని చెప్పి వీళ్ళు మాట్లాడి 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 అసలు కృపావరాలే వద్దు, మాకు అవసరం లేదు కృపావరాలు, మేము ప్రేమ కలిగి ఉంటాం చాలు అని వారి సిద్ధాంతాన్ని వారే రాసుకున్నారు. దేవుడు రాసిన సిద్ధాంతం కాదు అది, వారి పునాదిని వారే వేసుకున్నారు. సహోదరులారా, మోసపోతున్నారు. ఏవండి, అసలు ఇక్కడ ప్రేమ అంటున్న ప్రేమ ఏ ప్రేమో తెలుసా? మనం అనుకుంటున్నాం ఒక మనిషికి ఇంకో మనిషికి సహాయపడి చేస్తుంటారు చూశారు, ఆ ప్రేమ. ఒక మనిషిపై ఇంకో మనిషిపై జాలిపడే ప్రేమ అనుకుంటున్నారు. ఒకవేళ నిజంగా అదే ప్రేమ అని మీరు నమ్మినట్లయితే మోసపోతున్నారు. కొరింథీ పత్రిక 13వ అధ్యాయంలో ఉన్న ప్రేమ ఆ ప్రేమ కాదు. ఇది సంచలనంగా మీకు అనిపించవచ్చు ఈ వాక్యానం. ఆ ప్రేమ కాకపోతే ఇంకేం ప్రేమ, ఇంకో రకమైన ప్రేమ ఉంటుంది ఏంటి అనుకుంటున్నారేమో. అసలు పరిశుద్ధాత్మదేవుడు ఇక్కడ మనకు చెప్పాలనుకున్న ప్రేమ అది కాదు. ఒకవేళ ఒకరికొకరు సహాయపడే ప్రేమే అయ్యుంటే ఆ కింది వచనంలో ఉన్న దానికి మీరందరూ మోసపోయినట్లే. చూడండి ఒకసారి ఆ కింది వచనంలో ఏముందో. ఈ ప్రేమ ఒకరికొకరు సహాయపడుతూ ఒకరిపైన ఒకరు చూపించే ప్రేమ గురించి కాదు మాట్లాడుతుంది. అది అర్థం కాలేదు ఎన్ని దినాలు సంఘానికి. ఈరోజు అర్థం చేసుకోండి. 1 కొరింథీ పత్రిక 13వ అధ్యాయంలో ఉన్న ప్రేమ అసలు అది కానే కాదు. జాగ్రత్తగా రండి. 3వ వచనం చదువుతున్నాను. బీదల పోషణ కొరకు నా ఆస్తి అంతయు ఇచ్చినను, కాల్చుటకు నా శరీరం అప్పగించినను, ప్రేమ లేని వాడైతే నాకు ప్రయోజనమేమీ లేదు అన్నాడు. అదేంటండి? ఇప్పుడు బీదల పోషణకు నా ఆస్తి ఇస్తున్నాను అంటే ఇతనిలో ప్రేమ లేకపోతే ఇస్తాడా? ప్రేమ ఉండే కదా సహాయపడుతున్నాడు. ఒకవేళ నేను అలా సహాయపడినా,
కాల్చుటకు నా శరీరం ఇచ్చిన. ఎంత ప్రేమ గలవాడైతే శరీరాన్ని కాల్చుటకు ఇస్తాడు? ఇచ్చిన ప్రేమ లేకపోతే వ్యర్థుడని అంటాడేంటి? ఈ రెండు కార్యాలు ప్రేమ లేకపోతే జరుగుతాయా? జరగవుగా. ప్రేమ ఉండే ఈ కార్యాలు జరిగినా ప్రేమ లేకపోతే మళ్ళీ నేను వ్యర్థుడని అంటాడేంటి? ఇక్కడ అర్థం కావట్లేదా? ఒక మనిషికి ఇంకొక మనిషికి సహాయపడే ప్రేమ గురించి కాదు ఈ కొరింథీ పత్రిక 13వ అధ్యాయం చెప్తుంది. మరొక ప్రేమ గురించి చెబుతుంది. అది అర్థం చేసుకుంటే అసలు టెన్షనే ఉండదు. అది అర్థం చేసుకుంటే తప్పుడు బోధలేరావు. అది అర్థం చేసుకుంటే ఈ విషయంలో పొరపాటు ఆలోచనలు ఉండవు. అది అర్థం చేసుకోండి ప్రియమైన దేవుని ప్రజలారా, అది అర్థం చేసుకోండి. ఇప్పటివరకు అందరూ అనుకున్నారు కదా, ఒకరి మీద ఒకరికి చూపించే ప్రేమ, ఒకరికొకరికి సహాయపడే ప్రేమ, ఒకరినొకరు సహించే ప్రేమ, ఈ ప్రేమే కొరింథీ పత్రికలో ఉంది అని. కానీ ఆ ప్రేమ ఈ ప్రేమ కాదని ఇందు మూలంగా ప్రకటిస్తున్నాను. ఇప్పటి వరకు కొరింథీ పత్రికలో ఉన్న ప్రేమ ఆ ప్రేమే అనుకొని మోసపోయారు అందరూ. కాదు, ఎవరు బాధపడ్డా పర్లేదు, నేను చెప్పి తీరుతాను. ఎందుకంటే జ్ఞానం నాది కాదు, ఆలోచన నాది కాదు, ఆకాశం నుంచి దిగి వచ్చిన దైవ ప్రత్యక్షత అది. కొరింథీ పత్రిక 13వ అధ్యాయంలో ఉన్న ప్రేమ మనం అనుకున్న ప్రేమ కాదు. కాదు. ఒకవేళ అదే సహాయపడే ప్రేమే, మనుషులకు హెల్ప్ చేసే ప్రేమే అయితే అదే మాట 3వ వచనంలో అంటున్నాడు, నేను బీదలకు సహాయం చేసిన, నా శరీరాన్ని అప్పగించిన ప్రేమ లేకపోతే వ్యర్థుడని అంటున్నాడంటే ఇంకేదో లేకపోతే వ్యర్థుడు అవుతున్నాడు. సహాయపడే ప్రేమ ఉన్నా సరే ఇంకేదో ప్రేమ గురించి మాట్లాడుతున్నాడు. ఇక అర్థం చేసుకోండి. ఆ ప్రేమ ఏంటో కూడా అర్థం చేసుకోవడానికి పౌలు గారు వెంటనే దాని గురించి కూడా మాట్లాడారు. మీరు ఒకసారి మీ బైబిల్ గ్రంథం తెలిసి 1 కొరింథీ పత్రిక 13వ అధ్యాయం 6వ వచనంలో ఉంది ఆ మాట. మీకు ఆత్మ చెప్పు ఈ సంగతులు వినబడును గాక. చూడండి, చదువుతున్నాను. దుర్నీతి విషయమై సంతోషపడక సత్యమునందు సంతోషించును. ఏంటి సంతోషించును? ప్రేమ. 5వ వచనం చూడండి. అమర్యాదగా నడవదు, స్వప్రయోజనమును విచారించుకొనదు, త్వరగా కోపపడదు, అపకారము మనసులో ఉంచుకొనదు, దుర్నీతి విషయమై సంతోషపడక సత్యమునందు సంతోషించును అంటే ఈ ప్రేమ ఏ ప్రేమ గురించి మాట్లాడుతుందో ఈ ప్రేమ సత్యమునందు సంతోషిస్తుంది, దుర్నీతిని ఖండిస్తుంది, దుర్నీతిలో సంతోషపడదు. దుర్నీతికి విరుద్ధమైనది ప్రేమ, ప్రేమకు విరుద్ధమైనది దుర్నీతి అని అర్థమైపోతుంది. ప్రేమైన దేవుని ప్రజలారా, సత్యమందే సంతోషపడుతుంది ఈ ప్రేమ. అంటే దుర్నీతిని కాలదంతుంది, దుర్నీతిని ఖండిస్తుంది. రోమాపత్రిక 1వ అధ్యాయము 18వ వచనం చదువుతున్నాను, చూడండి. దుర్నీతి చేత సత్యమును అడ్డగించు మనుషుల యొక్క సమస్త భక్తిహీనత మీద, దుర్నీతి మీద దేవుని కోపము పరలోకము నుండి బయలుపడుచున్నది అంట. అంటే దుర్నీతి ఏం చేస్తుంది? సత్యాన్ని అడ్డగిస్తుంటుంది. ఈ ప్రేమ సత్యాన్ని ప్రేమిస్తుంది అంటే దుర్నీతిని కాలదన్నుతుంది. అంటే దుర్నీతిని, అసత్యమును ఖండించేది, అసత్యాన్ని కాలదన్నేది, అసత్యాన్ని అసహించుకునేది, ఇది అసత్యము అని వేలెత్తి చూపించేది. ఆ ప్రేమ గురించి చెబుతున్నాడంటే దేన్ని ప్రేమించడము? దేవుడు దేన్ని ప్రేమిస్తున్నాడో దాన్ని కోరుకోవడం, లేదా దాన్ని వెంబడించడం, లేదంటే దేవుని మనస్సులో ఉన్న దానిని నెరవేర్చడము ప్రేమ. దేవునికి మహిమ కలుగును గాక. పరులకు సహాయపడే ప్రేమ గురించి కాదు ఈ 13వ అధ్యాయంలో చెప్పబడింది. పరులకు సహాయపడిన, శరీరాన్ని కాల్చడానికి ఇచ్చిన ఈ ప్రేమ లేకపోతే వ్యర్థుడు. ఏ ప్రేమ? దేవుని చిత్తమేంటో, ఈ భూమి మీద జరగవలసిన సత్యమేంటో, దేవుని నిర్ణయమేంటో తెలుసుకోకుండా బ్రతికే జీవితం వ్యర్థం, బ్రతికే వ్యక్తి వ్యర్థం. అర్థమైంది కదూ? బీదల పోషణకు నీ ఆస్తి ఇచ్చినా అంత ప్రేమ నీకుంది, నీ శరీరం ఇచ్చినా ఈ ప్రేమ లేకపోతే వ్యర్థం. సత్య ప్రేమ, సత్యాన్ని ప్రేమించే ప్రేమ, సత్యాన్ని గుర్తుపట్టే ప్రేమ, సత్యాన్ని వెంబడించడం, సర్వసత్యమేదో తెలుసుకోవడం. ఈ సర్వసత్యము తెలుసుకోని వాడు, సత్యం అంటే ఏంటో తెలుసుకోలేని వాడు పూర్తిగా వ్యర్థుడే. ఎన్ని గొప్ప పనులు చేసిన, ఎంతమందికి దాన ధర్మాలు చేసిన, శరీరాన్ని కాల్చడానికి ఇచ్చిన, బీదలకు ఆస్తిని అమ్మిచ్చేసిన వ్యర్థుడు, వ్యర్థుడు, వ్యర్థుడే. ఎందుకు వ్యర్థుడు అంటే దేవుని అంచకాలపు ప్రణాళిక గుర్తుపట్టలేదు, దేవుని సత్యాన్ని ప్రేమించలేదు. సత్యం అంటే ఏంటండి? వాక్య సారాంశమే సత్యం. 119వ కీర్తన 160వ వచనంలో స్పష్టంగా రాయబడిన మాట అది. వాక్య సారాంశమే సత్యం. వాక్య సారాంశం అంటే అర్థం ఏంటి? ఒక్క వచనంతో నిరూపించబడేది కాదు, అనేక వచనాల సముదాయమే సత్యం అవుతుంది. కానీ నాడు చాలామంది ఎవరి బోధన వారు నిలబెట్టుకోవడానికి, ఎవరిని వారు సాటిస్ఫై చేసుకోవడానికి ఈగో ప్రాబ్లం అడ్డొచ్చి
వారి బోధ కరెక్ట్ అని చెప్పడానికి ఏదో ఒక వచనాన్ని వెతుక్కొని చూపించుకుంటున్నారు, ఇదిగో దీన్ని బట్టి నా బోధ అని. కానీ ఎన్నో వచనాలు దానికి అడ్డొచ్చి పొరపాటని చెప్తున్నాయి కదా అంటే పట్టించుకోరు దాన్ని. వారిని వారే సాటిస్ఫై చేసుకోవాలని చూస్తున్నారు. అలాంటి వారు వ్యర్థులు. అలాంటి వారు ఎన్ని పనులు చేస్తున్నారు. అనాథ శరణాలయాలు పెడుతున్నారు, ఏమండి, వృద్ధాశ్రమాలు పెడుతున్నారు, ఎందరో ప్రజలకు మేలు చేస్తున్నారు, ఎంతోమంది నష్టపోతే సహాయపడుతున్నారు. ఇన్ని చేస్తున్నా సరే ఈ ప్రేమ లేకపోతే, అనగా సత్యమును ప్రేమించకపోతే, దుర్నీతిని అసహించుకోకపోతే వ్యర్థులు వ్యర్థులు వ్యర్థులే, ముమ్మాటికి వ్యర్థులే. ప్రియమైన దేవుని ప్రజలారా, జాగ్రత్తగా గమనించండి. 1 కొరింథీ పత్రిక 13వ అధ్యాయములో రాయబడిన విషయాన్ని ఆధారం చేసుకొని ఈ ప్రేమ సహాయపడే ప్రేమ అనుకొని కృపావరాలను పక్కన పెట్టేసి, ప్రేమ ఉంటే చాలు కృపావరాలు వద్దన్నాడు పౌలు గారు అంటున్నారు చాలామంది. ఒకవేళ పౌలు గారు అన్నదే అదే నిజమైతే 1 కొరింథీ పత్రిక 12వ అధ్యాయము చివరి వచనం అనగా 31వ వచనంలో ఈ మాట ఎందుకు అన్నాడు చూడండి ఒకసారి. కృపావరములలో శ్రేష్టమైన వాటిని ఆసక్తితో ఆపేక్షించుడి అని ఎందుకు అన్నాడు చెప్పండి. ఆ మాట అనకుండా ఇంతకంటే గొప్పది చెప్తున్నానంటే బాగుండు. ఆపేక్షించమనే కదా చెప్పాడు. అంటే ఆయన వ్యర్థుడా? వ్యర్థమైన దాన్ని వెంబడిస్తున్నాడా? కృపావరాలు కలిగిన వారు వ్యర్థమైన వాదాన్ని వెంబడిస్తున్నారు. అసలైన ప్రేమ వారిలో లేదని చెప్పి కించనపరుస్తున్నారే, హేళన చేస్తున్నారు, వారిని కించపరుస్తున్నారు. నేను అడుగుతున్నాను, నిజమే అదే నిజమైతే కృపావరాలను ఆసక్తితో ఆపేక్షించమని ఎందుకు అన్నాడు? ఒకవేళ అదే నిజమైతే ఏమండి, పెంతెకోస్తు దినము నాడు పరిశుద్ధాత్మ సన్నిధిలో పరిశుద్ధాత్మ అభిషేకము నుండి భాషలు మాట్లాడారు, వారు వ్యర్థులేనా? ఒకవేళ అదే నిజమైతే నేను మీ అందరికంటే ఎక్కువ భాషలు మాట్లాడుతున్నాను అన్నాడు పౌలు గారిని కూడా వ్యర్థుడు అంటారేటండి? అలా భాషలు మాట్లాడినా వరాలు ఎవరికున్నా వాళ్ళు వ్యర్థులే అనే మాట నిజమే అయితే మరి పౌలు గారు అందరికంటే ఎక్కువ మాట్లాడాడంటే ఆయన వ్యర్థుడేనా? కాదు కాదు. మరి ఏది మరి నిజం? అసలు విషయం ఏంటో తెలుసా? పౌలు గారు 12వ అధ్యాయములో 13వ అధ్యాయంలో చెప్పిన విషయాలు చెప్పి 14వ అధ్యాయంలో దాన్ని కంక్లూడ్ చేస్తూ ఒక మాట అన్నారు. చూడండి ఒకసారి. 1 కొరింథీ పత్రిక 14వ అధ్యాయం 1వ వచనం. ప్రేమ కలిగి ఉండుటకు ప్రయాసపడుడి, ఆత్మ సంబంధమైన వరములను ఆసక్తితో ఆపేక్షించుడి. అంటే అర్థం ఏంటి? నేను చెబుతున్న ఈ ప్రేమ కలిగి ఉండండి, వరాలు కూడా కలిగి ఉండండి అని చెబుతున్నాడే కానీ ఇది కలిగి ఉన్నావు, ఇది కలిగి లేకపోతే ఇది వ్యర్థం కాబట్టి ఇది అవసరం లేదు అనట్లా. ఆనాటి దినాల్లో కొరంథీ సంఘము అన్ని వరములు కలిగిన సంఘము. ఆ వరములు కలిగిన సంఘములో సత్యమును గూర్చిన ప్రేమ లేదు. దుర్నీతి యందు అభిలాష కలిగిన వారు సొంత బోధ చేసుకుంటూ తప్పుడు బోధలు చేసుకుంటూ ఉండిపోయారు. అప్పుడు వారికి చెప్తూ వచ్చాడు, సత్యాన్ని ప్రేమించేవారు లేకుండా పోతున్నారు, మీకు ఎన్ని కలిగి ఉన్నా యూజ్ లేదు, లాభం లేదు. సత్యాన్ని ఖచ్చితంగా ప్రేమించి తీరాలి, సత్యమందు ప్రతిష్ఠించుకోవాలి. మీరు ఎంత గొప్పవారైనా సరే, ఎంత ధనికులైనా సరే, ఎన్ని వరాలున్నా సరే, సత్యాన్ని ప్రేమించకపోతే వ్యర్థులే మీరు అని చెప్పాడు. కానీ కృపావరాలు వ్యర్థమైనవి, కృపావరాల కంటే ప్రేమే గొప్పది, ప్రేమ మాత్రం కలిగి ఉంటే చాలు అనలేదు పౌలు ఉద్దేశం. అది కాదు. పరిశుద్ధాత్మ దేవుని ఉద్దేశం అది కానే కాదు. ప్రపంచవ్యాప్తంగా తెలుసుకోవాలి. ప్రపంచవ్యాప్తంగా ఉన్న వాక్యానం ఇది. ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఈ వాక్యానాన్ని పెకలిస్తున్నాను ఇందు మూలంగా, నజరేయుడైన యేసు నామములో పెకలిస్తున్నాను వాటిని లేకుండా. ప్రియమైన దేవుని ప్రజలారా, ఇలా పొరపాటు బోధలోనికి వెళ్ళొద్దు, పరిశీలించండి. ఏమండి, నేను భాషలతో మాట్లాడిన ప్రేమ లేకపోతే వ్యర్థుడంటే కృపావరాలు వద్దన్నాడనా? అదే మాట నిజమైతే ఈ 2 అధ్యాయాల తర్వాత మళ్ళీ 14వ అధ్యాయంలో ఎందుకు ఆ ప్రస్తావన చేస్తున్నాడు? ప్రేమ కలిగి ఉండండి, వరాలు కూడా కలిగి ఉండండి ఎందుకన్నాడు అనుకున్నారు? వరాలని విమర్శించేవాడో వరాలని నెట్టివేసేవాడో కాదు పౌలు గారు. వరములు పొందుకోండి అంటున్నాడు. ఈనాడు చాలామంది వరాలు అవసరం లేదు, సర్వోత్తమమైన మార్గం ప్రేమే, ప్రేమ ఉంటే చాలు, వరాలు కలిగిన వారు వ్యర్థులు అనే వాళ్ళే వ్యర్థులు, పొరపాట్లో ఉన్నారు, సత్యాన్ని ప్రేమించడం చేతగాలేదు. ఇది వరాలు లేవంటున్న వారిని నేను అంటున్నాను. రెండవది, వరాలు కలిగి మేమున్నాము, వాళ్ళకి వరాలు లేవు, పరలోకమే రాదంటున్నారు చూసారా, వీళ్ళు వ్యర్థులే, వీళ్ళు కూడా వ్యర్థులే. నేను చెప్తున్నాను. ఎవరు చెప్పాడయ్యా నీకు వరాలు లేకపోతే పరలోకం రారని? ఎవరు చెప్పారు? బైబిల్ చెప్పిందా? ఏవండి, కొందరైతే పరిశుద్ధాత్మను పొందకపోతే పరలోకమే రారని అంటుంటారు. ఎవరు చెప్పారు మీకు పరిశుద్ధాత్మను పొందకపోతే పరలోకం లేదా? అసలు పరిశుద్ధాత్మను పొందడం అంటే ఏమనుకున్నారు? ఏమండి, దానికి సంబంధించిన సీడీ కూడా రెడీగా ఉంది. పరిశుద్ధాత్మను పొందకపోతే పరలోకం లేదా అనే విషయాన్ని నేను ఇందులో ప్రస్తావించాను. ఏమండి,
కృపావరాల ముసుగులో సంఘాలు మోసపోతున్నాయని చాలామంది నిందలేస్తారు. అది నిజమా? ఇదిగోండి, కృపావరాల ముసుగులో సంఘాలు మోసపోతున్నాయా అంటూ విడుదల చేసిన సందేశం ఇది. భాషలు అవసరం లేదు, ప్రేమ ఉంటే చాలు అంటుంటారుగా, వారి కోసం కూడా ఇదిగో భాషలు అవసరం లేదా అనే విషయాన్ని ఇందులో ప్రస్తావించాను. భాషలు అవసరమా అనే టాపిక్తో. ప్రియమైన దేవుని ప్రజలారా, ఎందుకు తొందరపడుతున్నారు? ఎందుకు అసలు ఆలోచన లేకుండా ఉన్నారు? దేవుని పాదాలు పట్టుకొని మాకేం తెలియదా అంటే ఆయన చెప్తాడుగా, మనం చిన్నవాళ్ళం, మనకు బుద్ధి లేదు, మనం నరమాతులం, మనం జ్ఞానహీనులం, సాతాను చేత మనం తప్పులోనికి నడిపించబడుతున్నాం. అయ్యా మా వల్ల కాదు, నువ్వే బోధించంటే ప్రభు ఎలాగోలాగా నేర్పిస్తాడుగా. లేదు నాకు తెలియదు అని చెప్పుకోవడానికి ఈగో ప్రాబ్లం. నాకు ఈ విషయం అర్థం కాలేదు, వచ్చిన వాళ్ళ దగ్గరికి వెళ్దామని అనడానికి గర్వం, పెద్దరికం, హోదా, డబ్బు, చదువు అడ్డొస్తాయి. జాగ్రత్త జాగ్రత్త. చాలా పొరపాట్లు ఉన్నాం. ఏవండి, కృపావరాలు పొందుకున్నా పొందుకోకపోయినా పరలోకంకి వెళ్తాం. అలాగని చెప్పి కృపావరాలతో నాకు పని లేదు అని ఊరుకోకూడదు. పౌలు గారే ఆజ్ఞాపిస్తున్నారు, ఆశతో ఆపేక్షించమని. అడగండి పరిశుద్ధాత్మదేవుణ్ణి, ఆయన ఇష్ట చొప్పున పంచిచ్చి కార్యసిద్ధి కలగజేస్తాడు. అలాగని చెప్పి కృపావరాలు లేని వారిని కించపరిచే వారిని కూడా అంటున్నాను, అలా కించపరిచేవారు తప్పులో ఉన్నారు, పొరపాట్లో ఉన్నారు, వ్యర్థులైపోతున్నారు. జాగ్రత్త. దేవుడు ఎవరికి ఇవ్వాలనుకుంటే వారికి ఇస్తాడు, అంతే. ఇటు లేనివారు ఉన్నవారిని కించపరచొద్దు, ఉన్నవారు లేని వారిని కించపరచొద్దు. అందరూ సత్యాన్ని ప్రేమించడం నేర్చుకుంటే అన్ని విషయాలు అర్థమవుతాయి. ఈ ప్రేమ ఒకరికొకరికి సహాయపడే ప్రేమ అనుకున్నారేటండి, 13వ అధ్యాయంలో ఉంది. 1 కొరింథీ పత్రిక 13వ అధ్యాయంలో ఉన్న ప్రేమ అది కాదు. ఒకవేళ అదే ప్రేమ అన్నమాట నిజమే అయితే మరి ఇక్కడ ఈ మాట అన్నాడుగా 3వ వచనంలో ఏమనన్నాడు? బీదలకు వారి పోషణకు నా ఆస్తి మొత్తం ఇచ్చేసిన, నా శరీరాన్ని ఇచ్చేసిన, ప్రేమ లేకపోతే వ్యర్థుడని అన్నాడు. ప్రేమ దేవుని ప్రజలారా, సహాయపడము, తోడై ఉండడము, ఆ ప్రేమ గూర్చి మాట్లాడట్లేదు. ఈ ప్రేమ యథార్థతను ప్రేమించే ప్రేమ, సత్యాన్ని గుర్తుపట్టే ప్రేమ. అనగా దేవుడు ఏదైతే సంకల్పించాడో ఆ సంకల్పాన్ని గుర్తుపట్టేవాడు వ్యర్థుడవ్వడు, ప్రయోజకుడవుతాడు. దేవునికి మహిమ కలుగును గాక, దేవునికి మహిమ కలుగును గాక, దేవునికి మహిమ కలుగును గాక. విశ్వాసులారా ఆమేనని పలకండి. గాక అనే మాట వినబడిన వెంటనే ప్రతి విశ్వాసి ఖచ్చితంగా పలకవలసిన మాట ఆమేనని. ఉత్తేజింపబడండి అలాగూ. అది అసలు సిసలైన ఉజ్జీవము వాక్యమును బట్టి కలుగుతుంది. ప్రియమైన దేవుని ప్రజలారా, ఈరోజు నేను మీ ముందు పెడుతున్నాను, జాగ్రత్తగా వినండి. కృపావరాలు అక్కర్లేదు, ప్రేమ ఒకటే ఉంటే చాలు అన్నవాళ్ళు మోసపోతున్నారు. ప్రేమ ఉంది వారికి కృపావరాలు లేరు, వారు పరలోకం రారు అంటున్న వాళ్ళు కూడా మోసపోతున్నారు. అసలు ప్రేమ అనే మాటకు అర్థం ఏంటంటే సత్యమును వెంబడించడం, సత్యమును గుర్తుపట్టడం, ఒకరికొకరికి సహాయపడే ప్రేమ గురించి కాదు ఇక్కడ మాట్లాడుతుంది, అది వేరు. ఏవండి, అందరికీ సహాయపడాలి, ఓర్పు కలిగి ఉండాలి, అందరినీ ప్రేమించాలి, సహనం కలిగి ఉండాలి, తప్పులు చేసినప్పుడు కూడా వారిని క్షమించాలి, ఈ ప్రేమ వేరు. కానీ ఇక్కడ దుర్నీతి యందు అభిలాష లేని ప్రేమ ఒకటి ఉంది, సత్యాన్ని ప్రేమించే ప్రేమ ఒకటి ఉంది. ప్రేమని దేవుని ప్రజలారా దృష్టి పెట్టండి. ఇకనైనా నిజానిజాలు తెలుసుకోకుండా తొందరపడకండి, ఏ బోధ విషయంలో తొందరపడకండి. ఇప్పుడు చాలామంది కోపం వస్తుంది కదా నేను ఇలా మాట్లాడితే, రావాలి, అలా కోపం రావాలి, బయటపడాలి వాళ్ళు. అలా ఎవరెవరైతే కోపానికి వచ్చి బయటపడుతున్నారో వాళ్ళే దేవుని సంఘాన్ని, వాక్యాన్ని చెరుపుతున్న అసలు సిసలైన పొరపాటు బోధకులని అందరూ తెలుసుకోవాలి. అవును, నిజమైన వాడైతే కోపానికి రాడు, ఆలోచిస్తాడు. ఈ తమ్ముడు చెప్తుంది ఏదో నిజమే, పరిశుద్ధాత్ముడు ఈయనలోంచి మాట్లాడుతున్నాడు, గుర్తుపట్టాలి అనుకుంటాడు ఆ యథార్థవంతుడు. అంతేగాని ఎవరిని అంటున్నాడు ఈయన, ఎవరిని ఉద్దేశించి అంటున్నాడు, ఎవరికి పడింది ఇది అన్నాడు. మూర్ఖుల మాట, అజ్ఞానపు రాజకీయ తత్వపు ఆలోచన. మానుకోండి, మానుకోండి. ఎవరైనా సరే, నేనైనా మీరైనా అందరం మానుకొని మన బుద్ధి సరి చేసుకొని వాక్యం జాగ్రత్తగా నేర్చుకోవాలి. ఇందు మూలంగా ప్రకటిస్తున్నాను, ప్రేమ ఉంటే చాలు కృపావరాలు లేవు అనేవాళ్ళు మానుకోండి. మీరు ఆసక్తితో వరాల కోసం దేవుని అడగండి. వరములు అవసరం. పరిశుద్ధాత్మ దేవుడు లోనికి రావడం వేరు, పైకి రావడం వేరు. చాలాసార్లు చెప్పాను నేను. పైకి వచ్చినప్పుడు సూర్యకార్యాలు చేస్తాం, వరములతో నింపబడుతూ ఉంటాం. లోనికి వచ్చినప్పుడు మారు మనసు, పశ్చాత్తాప ప్రారంభ దినాల్లో కలుగుతుంటుంది. అది ఇవి రెండు వేరు వేరు. వీటిని రెండింటిని ఒకదాని కట్టేసి ఎందుకండి తలకాయ నొప్పులు పనులన్నీ చేస్తున్నారు? దేవుడు ఊరుకుంటాడా? దేవుడు చూస్తూ ఊరుకోడు. అన్ని లెక్కలోకి వస్తున్నాయి. నీ పేరట ఎన్నెన్ని చేశానంటే నువ్వెవడో నాకు తెలియదురా, గెట్ అవుట్ అంటాడు. ఆ రోజు రానిచ్చుకోవద్దు మీ జీవితంలో.
తప్పు తప్పు తప్పు. దేవుడు కోపానికి వచ్చాడంటే ఇంకా మనల్ని ఎవరు కాపాడలేరు. దేవుని ఉగ్రత మన మీదకి రాకుండా ఉండాలంటే దుర్నీతి యందు అభిలాష గలవారై ఉండకూడదు. సొంత ఇష్టం నెరవేరాలనుకోకూడదు. దేవుడు ఏది చెప్తే అదే నా ఇష్టం అనుకోగలగాలి. అలాంటి బోధలోనికి మనం వద్దాం. అంతేగాని మనం చెప్పిందే నిరూపించుకోవడానికి ఇంకా 10 వంకర్లు తిరిగి పొరపాటు చేయకూడదు. దయచేసి మిమ్మల్ని మీరు సరి చేసుకోండి, బతిమాలుతున్నాను. దయచేసి సరైన బోధలోనికి రండి. కృపావరాలు ఈ తరపులో అందరికీ అవసరం. సత్యమును ప్రేమించే ప్రేమ అందరికీ అవసరం. అంత మాత్రమే కాదు, అందరికీ సహాయపడే ప్రేమ, అనాథలను పోషించే ప్రేమ, విధవరాలను కనికరించే ప్రేమ, వృద్ధులను చూసే ప్రేమ కూడా అవసరం. అన్నీ అవసరమే. అవసరం లేదని పక్కన పెట్టొద్దు. 1 కొరింథీ పత్రిక 14వ అధ్యాయాన్ని కూడా చూడండి. అక్కడ పౌలు గారు మాట్లాడారు. కనుక మిమ్మల్ని మీరు ప్రతిష్ఠించుకొని ఏదో ఒక్కటి పట్టుకొని ఒక డినామినేషన్ అవ్వకూడదు. అన్నిటిని కలపడానికి దేవుడి అంచె దినాల్లో ప్రణాళిక వేశాడు. ఒక్కొక్క దానిపైన ఆధారపడి అన్ని డినామినేషన్లు ఉన్నాయి. ఆ ఆధారపడినవి అన్నిటినీ ఒకచోట కలిపితే సర్వసత్యం అవుతుంది, ఏక శరీరం అవుతుంది. అందరూ కలిసి దేవుని శరీరం అవుదుము గాక, దేవుని సంఘం అవుదుము గాక. ఖచ్చితంగా అందరూ కలిసి తీరుతాం. సర్వసత్యమేవ జయితే. ప్రార్థన చేసుకుందామా? పరిశుద్ధమైన మా తండ్రి, సంఘాలను దీవించు, సత్యమును ప్రతిష్ఠించండి. సంఘాలలో తొందరపడక, తొందర వాక్యానాల్లో మునిగిపోక, అభిమానంతో, ప్రేమతో, పొరపాటు బోధ నమ్మక, పరిశీలించే మహాజ్ఞానము, బెరియా సంఘము లాంటి తత్వము సంఘానికి కలుగునుగాక. మీరు మహిమ పొందుమని యేసు పేరట వేడుతున్నాము తండ్రి. ఆమేన్. ఆమేన్. మే గాడ్ బ్లెస్ యూ. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. సర్వసత్యమేవ. ప్రైజ్ ది లార్డ్.